టాక్. రెగ్యులర్గా చేసే హాస్య పాత్రలకు భిన్నంగా సీరియస్గా సాగే పాత్రనే తాను కోర్ట్ మూవీలో చేసినట్లు నటుడు ప్రియదర్శి చెప్పారు. బుధవారం నాడు కోర్ట్ చిత్రం విజయవంతమైన సందర్భంగా విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్తో నటుడు ప్రియదర్శి మాట్లాడారు. సారంగపాణి జాతకం తన రాబోయే చిత్రమని, ఏప్రిల్ 18న విడుదలవుతుందని ప్రియదర్శి చెప్పారు. హీరో రోషన్ మాట్లాడుతూ తనకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమని, నటుల్లో చిరంజీవి, ధనుష్, నాని, విక్రమ్లు అంటే బాగా ఇష్టమని అన్నారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ తనను లావణ్య త్రిపాఠితో పోలుస్తూ ప్రేక్షకులు మాట్లాడడం సంతోషిస్తుందని అన్నారు. కోర్ట్ మూవీ విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియదర్శి గారు, మీరు ఎక్కువ కామెడీ సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది సార్ ఈ మూవీలో? కామెడీగా లేదని అనిపించింది, సో అందుకే తీసుకున్నానండి. ఒక జూనియర్ లాయర్గా మీకు రియల్ లైఫ్లో కూడా అబ్బా నేను ఇది చేసుకుంటే బాగుండేది అనిపించిందా? అప్పుడు యాక్టర్ని కాదు కదండి, అందుకని యాక్టర్ అవుదామని వచ్చాను. సో యాక్టర్ అయితే సూర్యతేజ చేయొచ్చు అని వచ్చాను. నెక్స్ట్ మీరు ఈ క్యారెక్టర్ నాకు చేయాలని ఉంది అనే ఏమైనా ఉందా సార్? మీ క్యారెక్టర్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఎందుకు సార్ అలా? సార్ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? అప్కమింగ్ సారంగపాణి జాతకం ఏప్రిల్ 18 విడుదలవుతుంది. థ్యాంక్ యూ. రోషన్ గారు, ఈ సినిమా వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? సినిమా అంటే సినిమా ఏం నేర్చుకున్నానంటే చాలా నేర్చుకున్నాను సినిమాలో. బట్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అన్నీ సో అన్నీ నేర్చుకున్నాను నేనైతే ఈ సినిమాలో. మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండిద్ది అని ఏమైనా మీకు డ్రీమ్ ఉందా? అంటే చందు క్యారెక్టరా మీరు అడిగేది? రానున్న అప్కమింగ్స్ మూవీలో నేను ఇది చేయాలనుకుంటున్నాను అలా ఏమైనా ఉందా సార్ మీకు? అలా ఏం లేదండి. అంటే ధూళిపేటలో ధనుష్ గారు ఎలా అయితే అంటే కొంచెం ఆ మాసి కొంచెం ఇష్టం. బట్ అలా నేను లేదు, ఏది వచ్చినా అంటే కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళ నేమ్ చెప్పండి. ఒకరి నేమ్ చెప్పలేను ఎందుకంటే చాలా మంది ఉన్నారు. యాక్టింగ్ బాగుండిద్ది ఈ హీరోది అనిపించేలా నేను కూడా అలా చేయాలి అనుకుంటున్నాను, ఆ హీరో నేమ్ చెప్పండి. అంటే ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారు, నాని అన్న, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, విక్రమ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళ యాక్టింగ్ నుండి అన్నీ గ్రాస్ప్ చేసుకుంటాను. శ్రీదేవి గారు ఫస్ట్ మూవీ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. మళ్ళీ లావణ్య, జూనియర్ లావణ్య త్రిపాఠి లాగా ఉన్నారు అంటున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలా లేదు, బట్ కొన్నిసార్లు అలా ఉంది. సో హ్యాపీయా, మంచి యాక్టర్స్తో పోల్చి. థ్యాంక్ యూ మేడం. ఉగాదికి లాంచ్ అవుతున్న నెంబర్ 1 ఓటీటీ న్యూస్ ఛానల్ కి, అలాగే మీ సభ్యులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ద వెరీ బెస్ట్. మీ స్టూడియో బాగా రన్ అవ్వాలని, మీ ఛానల్ బాగా రన్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.